మండల్లో చెప్పాలి. వైసీపీ అయితే పూర్తిగా తిరిగి ప్రతిపక్షంగా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఆ పార్టీ మీద మనం ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. రైట్, ఒకసారి మనం టీడీపీ వైసీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామారావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఎస్ అంటే పూర్తిగా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. దాదాపుగా మేము కూడా అవే ప్రశ్నలు ఉండొచ్చు. అసలు ఏం చెప్తారంటే గత ప్రభుత్వంలో కల్తీ అనే వ్యవహారం చూసుకుంటే ఇప్పుడు హెరిటేజ్పై మాట్లాడుతున్నారు. అప్పుడు దాన్ని తప్పించుకునేందుకు హెరిటేజ్ మీద తీసుకొచ్చారని చెప్పేసి ఇప్పుడు టీడీపీ నిన్న అనిత గారు కూడా మాట్లాడినటువంటి సందర్భం. దీనికి సంబంధించి ప్రధానంగా హెరిటేజ్ కూడా ఎవరెవరు మాట్లాడారో వారికి నోటీసులు ఇస్తామని చెప్పినటువంటి సంస్థలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరైతే హైలైట్ చేశారో మీడియా సంస్థలు కూడా ఇస్తామని చెప్పింది. సో ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. హెరిటేజ్కి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నా కూడా మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. నేనేమో ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఏం చెప్తారు మీరు? నమస్కారం అండి. ముందుగా మీకు అట్లాగే వీక్షకులకు అట్లాగే ప్యానల్లో శ్రీరామ్ గారు వచ్చేసినటువంటి శ్రీరామ్ గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వింతగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక పద్ధతి కానీ ఒక విధానం కానీ అట్లాగే ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా రెండు నాలుకల ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉందండి. ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ అసెంబ్లీ కానీ మండలి కానీ శాసన మండలి కానీ లేదా కౌన్సిల్ కానీ రెండు కూడా చట్టసభలకు సంబంధించినటువంటి అంశం అనేది మనకు తెలిసింది. అయితే ఇక్కడ శాసనసభకు సంబంధించి స్పీకర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 24, 2024 ఒక లేఖ రాశారు. ఎందుకంటే అన్ని విషయాలు విశదీకరిస్తూ ఇక్కడ వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆయన లేఖలో కోరితే అక్కడ ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా స్పీకర్ గారు పక్షపాత వైఖరితోటి నిరంకుశత్వ నియంతృత్వ విధానాలకు తెరదీస్తూ ఈ రోజు వరకు కూడా లిఖితపూర్వకంగా సమాధానాలు చెప్పకుండా ఎక్కడో పబ్లిక్ మీటింగ్స్ లోను అన్యాపదేశంగాను మాట్లాడినటువంటి మాటలు మనం గమనించాం. అట్లాగే స్పీకర్ గారి వైఖరి గతంలో కూడా చూసాం మనం. ఏదైతే అసెంబ్లీ బయట ఏదైతే పబ్లిక్ మీటింగ్స్ లో కూడా మా మహిళా నాయకురాలు రోజా గారి గురించి చాలా అసభ్యకరమైనటువంటి మాట్లాడినటువంటి విధానం అయితేనేమి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఎన్నికల రిజల్ట్స్ వస్తున్నటువంటి సందర్భంలో తన మిత్రులతోటి సహచరులతోటి మాట్లాడినటువంటి ఆ యొక్క విధానం కూడా ఇది ప్రజాస్వామ్యానికి కానీ అట్లా చట్టబద్ధంగా కానీ ఆక్షేపణీయమండి. కానీ అటువంటి వ్యక్తిని స్పీకర్ గా పెట్టారు. కానీ మేము ఎక్కడ దాన్ని ప్రొటెస్ట్ చేయలేదు. మేము చెప్తున్నది ఏంటంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ ఎస్ఆర్ నో ఈ రోజు వరకు కూడా ఎందుకు చెప్పలేదనేది దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ మేము అసెంబ్లీ స్పీకర్ వైఖరిని నిరసిస్తూ శాసనసభ పోవట్లేదు. అదే విధంగా చూస్తే శాసన మండలిలో అందరూ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ గా అటెండ్ అవుతున్నారు. ఏదైనా వీళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం ఏంటంటే అసెంబ్లీకి రావట్లేదు శాసన మండలి కౌన్సిల్కి వస్తున్నాం కదండి అక్కడ ఆన్సర్ చెప్పకుండా మొహం చాటేస్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరి. ఇది శ్రీరామ్ గారు కూడా గమనించి కోట్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. మరి ఇక్కడ కల్తీ అనేటువంటి విషయం వస్తే ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు 4.0 అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోపభూయిష్టంగా పాల రంగంలో ఏదైతే డైరీ రంగంలో ఆయన యొక్క సంస్థ ఉంది హెరిటేజ్, దానికి అనుబంధంగా లేకపోతే దానికి ఆ బినామీగా లేకపోతే దానికి డొల్ల కంపెనీగా దాన్ని పెట్టుకున్నటువంటి ఇందాపూర్ లాంటి కంపెనీలు పెట్టి సరఫరా చేశారనేది అంటే ఈ కల్తీ అనేటువంటి విషయము కల్తీ చేసిన వాళ్ళకి ముందుగా తెలుస్తుంది. కాబట్టి అతను కల్తీ జరిగిందేమన్నటువంటి అనుమానంతో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో నాకు రూట్ మ్యాప్ ఇస్తే నేను ఆ రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తానన్నాడు. ఇప్పుడు ఏమన్నా ఎవరైనా రూట్ మ్యాప్ ఇచ్చి ఈ యొక్క హిందూ మతంలో ఖచ్చితంగా పార్షియాలిటీ తీసుకురావాలనేటువంటి ఒక కుట్ర కోణంతో ప్రభుత్వం వైఖరిస్తున్నటువంటి వైఖరి మనకు బయటపడింది. ఎందుకంటే జంతు కొవ్వు, పంది కొవ్వు, లేకపోతే చేప నూనె అటువంటి అవశేషాలు లేని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తులే ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడారంటే ఇది చిన్న విషయం కాదు. ఒకవేళ భౌగోళికంగా తిరుమల తిరుపతి మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికమైనటువంటి భక్తులకు కానీ చాలా ముఖ్యమైనటువంటి ఆ యొక్క తిరుమల తిరుపతి పవిత్రతను డ్యామేజ్ చేశారు. ఈ డ్యామేజీ ఎవరు తీర్చలేంది. వీళ్ళ యొక్క లైఫ్ లాంగ్ ఏ శిక్ష వేసినా కూడా ఆ డ్యామేజ్ కవర్ కానటువంటి పరిస్థితి ఉంది. అంటే తిరుమల తిరుపతి అంశాన్ని కూడా రాజకీయాలు పడుకుంటారు. ఒకటండి ఇక్కడ ఒకటి రామారావు గారు అంటే అది ఒక్క పార్టీకి ఆపాదిస్తారా? మీ పార్టీ దానికి సంబంధించి ఏం లేదా? అది కూడా రాజకీయాలకే వాడుకోలేదు వైసీపీ?
ఎందుకంటే ఎక్కడ గతంలో ఇదే వైసీపీ కల్తీ నెయ్యికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా ఆ ఫీడింగ్ వల్ల కూడా హెచ్చుతగ్గులు వస్తాయన్నారు. అసలు మొత్తానికి అందులో ఆవు పాలు వినియోగం నెయ్యే వాడలేదన్నటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ నేను ఒక పార్టీ రెండు పార్టీలు మనోభావాలకు సంబంధించి వస్తే రెండు పార్టీలు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటారా? మీ పార్టీ కూడా బాధ్యత లేదంటారా? ఖచ్చితంగా బాధ్యత ఉంది కాబట్టి మేము బాధ్యతాయుతంగా ఇప్పుడు ఇప్పుడు మీ పార్టీ చేసిందంటే ఆ పార్టీ ఈ పార్టీ కానీ భక్తుల మనోభావాలకు సంబంధించి ఇందాక శ్రీరామ్ గారు మాట్లాడుతూ ప్రసాదం అయితే మీకు అభ్యంతరం ఉంటుంది, నాకు అభ్యంతరం ఉంటుంది, అది వేరే ప్రాసెస్లో చట్టపరంగా వెళ్తుంది. కానీ ఇక్కడ మనోభావాలకు సంబంధించి ఒక పవిత్ర క్షేత్రం మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కూడా దీనిపై ఇక్కడ రాజకీయాలు చేయటం లేకపోతే ఒక స్పష్టత రాకపోవడం. సార్ అక్కడికి వస్తున్నాయి. విషయం ఏంటంటే ఈ యొక్క తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అనేటువంటి అంశాన్ని వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలనేటువంటి అంశం కుట్రకోన ఒకటి ఉంటే, రెండవది వాళ్ళు ధరలు పెంచుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ సప్లై చేస్తున్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో దానికి అనుబంధంగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు సంబంధించినటువంటి అఫీషియల్ గా ఉన్నటువంటి సంఘం కానీ, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి మరలా బినామీ సంస్థలు కానీ, అట్లాగే హెరిటేజ్ బినామీ సంస్థలు కానీ, టోటల్ గా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు నెయ్యి ధరను పెంచుకోవడానికి ఈ కల్తీ అంశాన్ని తీసుకొచ్చారు. అందుకే నేను ఉదాహరణ చెప్పాను, అప్పుడు మీరు మరలా వచ్చారు. నేనేమంటానంటే చెక్కి ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ₹4.60 ఎలా ఒప్పందం కుదుర్చుకుంటాడండి? ₹2.40 చొప్పున యూనిట్ విద్యుత్తును కొంటే తప్పు అన్నటువంటి వ్యక్తి తర్వాత దాన్ని డబల్ రేట్ కి ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఇది ప్రజలకు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే ఏడుకొండల విషయంలో కూడా నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది. దాని పర్యవసానం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏదో 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలవని ఆయన అన్నట్లుగా వీళ్ళు ప్రచారం చేస్తారు హిందువుల దగ్గర. క్రిస్టియన్ల దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు 7 కొండలకి అనుమతించినటువంటి 2 జీవోలని రద్దు చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కూడా బయటకు వచ్చినాయి కదండి. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక టాస్క్ ఇచ్చి మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులకు, తన సహచరుల మంత్రులకు అందరికి కూడా టాస్క్ ఇచ్చి దాన్ని ప్రచారం చేస్తాడు. అంటే అబద్ధాన్ని పదే ప్రచారం చేస్తే ఖచ్చితంగా అది నిజమని కొంతమంది అయినా భావిస్తారనేటువంటి ఒక విధానం. తాను అబద్ధం మాట్లాడినా, తాను తప్పు చేసిన సమర్థించే ఒక వర్గం అయితే ఉంది కదండి. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు చేస్తున్నటువంటి వికటాట్టహాసం ఈరోజు మీడియాలో కానీ, ఏదైతే న్యాయ వ్యవస్థలో కానీ ఎలా మేనేజ్ చేయాలి, చట్టంలో ఉన్నటువంటి సౌలభ్యాలను సామాన్య మానవులకి లేకపోతే ఫండమెంటల్ రైట్స్ కు సంబంధించినటువంటి అంశాలను ఎలా కలుషితం చేసి తాను స్వార్థపూర్తిగా రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ఒక వికృతమైనటువంటి మనస్తత్వంతో పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వీటన్నిటికి కూడా మూల్యం చెల్లించుకుంటారు. నేనేం చెప్తున్నానంటే శాసన మండలి, శాసనసభ రెండు కూడా చట్టసభలే. మరి దానికి రాలేదంటున్నారు. ఇక్కడ మండలిలో ఎందుకు వీళ్ళు యొక్క ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆన్సర్ చేయట్లేదు అనేది కూడా ఇది అందరికి కూడా ప్రజలందరికీ కూడా ప్రశ్న లేవనెత్తుతున్న